దర్శిలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన దర్శి పట్న క్లస్టర్స్ పరిధిలోని జైహో బీసీ సభలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గోరింట్ల రవికుమార్, మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలను ఆదరించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని, టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు స్కాలర్షిప్ ఇచ్చిందని, ఇప్పుడున్న ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఇంట్లో ఒక్కరికే ఇస్తుందని అన్నారు. మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వస్తే దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని, నియోజకవర్గ ప్రజలకు ఎన్నో ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ఖచ్చితంగా బీసీ సోదరులందరికీ న్యాయం జరుగుతుంది. గ్రామానికి వెళ్ళండి, ప్రతి ఇంటి తలుపు తట్టండి, జరిగిన అన్యాయాన్ని వివరించండి. ప్రభుత్వం పోవాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి ముందుకు వచ్చినందుకు ఈ సభలో వారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం. అలానే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 5 సంవత్సరాలు మన రాష్ట్రంలో పడే ఇబ్బందులు చూశారు. ఆయన రాజధాని ఆగిపోవడం, పోలవరం ఆగిపోవడం, రాష్ట్ర ప్రజలు అన్యాయం అయిపోతారనే ఉద్దేశంతో ప్రధానమంత్రి మోడీ గారు కూడా పెద్ద మనసుతో ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ కూటమిలోకి వచ్చినందుకు బీజేపీ మిత్రులందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను.